వ్యాధి బాధలలోన నెమ్మదినిచ్చిన దేవా, వ్యాధి బాధలలోన నెమ్మదినిచ్చిన దేవా, గాయపడిన హస్తముతో నన్ను స్వస్థపరిచితివి, గాయపడిన హస్తముతో నన్ను స్వస్థపరిచితివి, నీ సిలువ నీడలో ఆరోగ్యమిచ్చితివి, నీ సిలువ నీడలో ఆరోగ్యమిచ్చితివి, గతకాలములో కాచితివి, నీ కృపలో నన్ను దాచితివి, గతకాలములో కాచితివి, నీ కృపలో నన్ను దాచితివి, ఏమని వర్ణించను నీదు ప్రేమను, ఏమని వర్ణించను నీదు ప్రేమను, బ్రతుకంతా అర్పించి ఆరాధించనా, బ్రతుకంతా అర్పించి ఆరాధించనా, ఆరాధనా 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 యేసయ్యా, నీకే ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధనా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించినందున హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనం ఎదగాలని కోరిక. సాహిత్యంలో 12వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం ఒకసారి ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు ఏమన్నాడు? రక్షణ. అదే మనం వ్యాధి బాధలు వచ్చినప్పుడు స్వస్థపరచాలి కూడా. ఓకేనా? కష్టం వచ్చినప్పుడు ఏమో కష్టం. హల్లెలూయా. చల్. యేసు గారు భక్తి గలవారు లేకపోతే ఎప్పుడు ఆరాధిస్తున్నాం దేవుని? ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని మందిరం కూర్చొని ప్రార్థన ఉండాలి. మరి ఎలా కష్టం నీ మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవక్తల జాగ్రత్త చూసుకోండి. దేవుని వాక్యం ఎంతో ప్రేమించిన వాక్యం ఉన్నది కదా, ఆ ప్రేమించిన హల్లెలూయా. చూడవచ్చు
ఆలోచిస్తారు కరెక్టేనా? నమ్మకమేనా? మీకు నమ్మకమేనా? దేవుని ఆరాధిస్తున్న ఈ నమ్మకమేనా? మీకు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రేమిస్తున్నాడు. దేవుని లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. నీ మనసుతో ఎలా ఆరాధిస్తున్నావు? హృదయంలో కొన్ని పెట్టుకొని దేవుని ఆరాధిస్తే పై భక్తి చేస్తే దేవుడు ఆరాధన తీసుకోడు. అంతేనా? నన్ను ఆరాధించుకోడు ఆత్మను సత్యము ఆరాధించుకోడు. అంతేనా? ఎలా ఉంటుంది మన మనసు? ఆత్మలంగా ఆత్మలను సత్యములను ఆరాధించాలి. నీ హృదయంలో లక్ష్యం పెట్టుకొని పొద్దున్న పెట్టుకొని దేవుని మధ్యలో వచ్చి ప్రార్థన వినాలి. హల్లెలూయా. చెప్తానంటే అంతే అంతే నాకు మీరేం పరగాలి. హల్లెలూయా. ఎక్కడైనా గట్టిగా మాట చెప్తా. నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్లో ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎలా పెట్టుకుంటున్నావు? ఎలా పెట్టుకుంటున్నావు? నెక్స్ట్ 5వ వచనం. ఏం సాధిస్తావు? ఇంతనా? ఏం సాధిస్తావు? మా నాన్నగారు బావే ఈ ఆదివారం గుర్తొచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తాం. మళ్ళీ స్మరణలో ఏమంటారు? ఎవరంటారు? ప్రభు కావాలి, కస్టమర్స్ ప్రభు కావాలి. ప్రభు ఇవ్వడు అనేది ఉద్దేశం కరెక్టేనా? హల్లెలూయా. నెక్స్ట్ చదువు. yes lord yes lord రక్షణ కోరుకుని రక్షణ ఇస్తానంటారు. నువ్వు తీసుకో. ఇస్తావా? రక్షణ కోరుకున్న వారికి రక్షణ ఇస్తానంటారు దేవుడు. హల్లెలూయా. హృదయంలో ఒకటి పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రార్థన వింటాడా? 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 చెప్పాలా? వింటాడా? మన వాక్యం ఎదగాలంటే మన ప్రార్థన వినాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దిగలగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ రోజు వచ్చి దేవుని ఆరాధిస్తున్న ఎలా ఆరాధిస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధిస్తూ ఎలా ఉండాలి? ఇక్కడ చెప్పాలా? హల్లెలూయా. మా నాయక సీతను సాధించేది ప్రార్థన చేయాలి. నాయక నిజాలు ప్రార్థన చేయాలి. ఆరాధించాలి. ఎలా చేస్తున్నారు? సాధించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఎలా ఎదుగుతుందో ఒకసారి గమనించు. అవునా? పరిశోధించి తెలుసుకో. చుట్టూ నేను దేవుడు ఆవరిస్తాను. వెనుకన ముందున తప్పి ఏం చేస్తాను? దేవుడు చూస్తే దేవుడు మందిరంలో ప్రేమ చూసి ఆకాశం కీర్తన కదా 11వ దినాలు వస్తుంది. ఒకసారి ఏ బాబా yes lord ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఖర్చుకొని ఉద్దేశంలో ప్రార్థన చేయమంటే పద్ధతులతో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. పద్ధతుని ప్రార్థన చేసే బిడ్డలు ఉంటున్నారు మన కాడ. హల్లెలూయా. పద్ధతుని
ప్రార్థిస్తే వాడిని దీవించు. దేవుని మాటలు ప్రతి ఒక్క బిడ్డ వినాలన్న కోరిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఈ రోజు మన దగ్గర ఉన్నదంటే ఎవరి ద్వారా వాక్యం ద్వారా ఎదగాలన్న కోరిక. దేవునికి స్తోత్రం. మన గుడ్ ఫ్రైడే రోజు 200 మంది సువార్థికులు పాస్టర్లు అరెస్ట్ అయ్యారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం దేవుని ఆరాధిస్తే మనం ఎలా ఉండాలి? పౌలు శీలలు ఎలా ఉన్నారు అరెస్ట్ అయినప్పుడు? ఎలా చేశారు? మన అరెస్ట్ అయ్యారు కదా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం లూదియా ఇంటికి వెళ్ళి వాళ్ళ అరెస్ట్ అయిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు వాళ్ళు? కాపరేషన్ ప్రార్థన చేస్తారు, కస్టమర్స్ ప్రార్థన చేస్తారు, వ్యాపారస్తులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే హల్లెలూయా. కీర్తన గ్రంథం 143 వచనంలో మీకు చదివితే చదివితే యెహోవా నా ప్రార్థన ఆలకించుము అంటాడు. ఆ ప్రార్థన చేసే తత్వంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం ఎవరు నీ కూడా గురించి కాదు, అందరి గురించి చేయాలి ప్రార్థన. ఒకరు చేసిన 520 సంవత్సరం ప్రార్థన చేయాలి. నా కొరకు చేసిన ప్రార్థన కాదు, నా దేవుని దేవుని ప్రార్థన కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నా ప్రేమించే తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఎదగాలని కోరిక. హల్లెలూయా. నా కొద్ది మాటలే నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.